హాయ్ అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ప్రజెంట్ నేను హుమాయూన్స్ టోంబ్ దగ్గర ఉన్నాను. ఇది న్యూఢిల్లీ ఈస్ట్ నిజాముద్దీన్లో ఉంది. ఎలా వెళ్ళాలి అని గూగుల్లో సెర్చ్ చేయండి, నాకన్నా బాగా అర్థమయ్యే విధంగా చెప్తుంది. హుమాయూన్స్ టోంబ్లోనికి వెళ్ళడానికి మొదట మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక ఇన్స్ట్రక్షన్ బోర్డు చూడవచ్చు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా మనం లోపలికి వెళ్దాము. ఈ హుమాయూన్స్ టోంబ్ దగ్గరికి డ్రోన్స్ ఎలా ఉండదండి. మనం ఈ హుమాయూన్స్ టోంబ్ పరిసర ప్రాంతాలకు అడుగుపెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. పక్షుల కిలకిల రావాలతో రకరకాల మొక్కలు ఇక్కడ మనం చూడొచ్చండి. ఇది చాలా పెద్ద గార్డెన్. మీరు లోపలికి వెళ్తున్న కొద్ది మంచి అనుభూతిని పొందుతారండి. ఇక్కడ నుంచి మీకు దూరంగా కనిపిస్తుంది బూ హలీమాకి సంబంధించిన సమాధిగా చెప్తారు. అలాగే ఇక్కడ మీరు ఒక దర్వాజాను కూడా చూడొచ్చండి. దీన్ని బూ హలీమా దర్వాజాగా చెప్తారు. ఈవిడ హుమాయూన్స్కి సంబంధించి వెట్ నర్స్గా చెప్తారు. ఈవిడ్ని మనము ఈ దర్వాజా నుంచి వెళ్ళవలసి ఉంటుంది హుమాయూన్స్ టోంబ్కి చేరుకోవడానికి. ఇది హుమాయూన్స్ టోంబ్ని చేరడానికి చివరి ద్వారం అండి. ఇది ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ టోంబ్ పరిసర ప్రాంతాల్లో మనకి చాలా కుక్కలు కనిపిస్తాయండి. కాబట్టి ఇవి ఎవరిని ఎటువంటి హాని తలపెట్టవు. చూడొచ్చు, ఇది చివరి ద్వారం. ఎంతో అద్భుతంగా ఉంది కదండి. ఈ లోపల మనం ఒక మ్యూజియం కూడా చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడి నుంచి మీకు కనిపిస్తుందిగా అదే హుమాయూన్స్ యొక్క సమాధి, హుమాయూన్స్ టోంబ్. ఇది దీని పరిసర ప్రాంతంలో ఉన్న గార్డెన్ అండి. ఇది ఎంత చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది. నేను ఉదయాన్నే రావడం వల్ల ఎటువంటి రష్ కూడా ఇక్కడ లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ 4వ ద్వారం యొక్క వెనక భాగం అండి. ఇది చాలా బాగుంది కదండి. ఇక్కడ మీరు ఒక శిలాపలకం కాదు, ఒక పలక, ఇన్ఫర్మేషన్ ఉన్న పలక ఇక్కడ చూడొచ్చు. మీరు ఢిల్లీలోని ఇటువంటి పురాతన కట్టడాలకు వెళ్ళినా మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్తో ఉన్న పలకలు కనిపిస్తాయండి. బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ అండి. హుమాయూన్స్ సమాధి మొఘల్ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి అయినటువంటి బాబర్ యొక్క కొడుకండి ఈ హుమాయూన్. ఈ హుమాయూన్ కొడుకే అక్బర్. తాజ్మహల్ కట్టడానికి ముందు భారతదేశంలో అద్భుతమైన కట్టడం అండి ఈ హుమాయూన్ టోంబ్. ఈ హుమాయూన్ టోంబ్ పరిసర ప్రాంతాల్లో మనం దగ్గర 150 వరకు సమాధులను చూడవచ్చు. ఇది మొఘల్ రాజవంశస్థులు మరియు మొఘల్ ఆస్థానంలో పనిచేసే కీలక అధికారుల సమాధులుగా చెప్పుకోవచ్చు. మొఘల్ వంశంలో 2వ చక్రవర్తి అయిన ఈ హుమాయూన్ 1556వ సంవత్సరం ఫిబ్రవరి 22న ఢిల్లీలో ఉన్నటువంటి పురాణకిల్లోని లైబ్రరీ మెట్ల మీద నుండి జారిపడి తీవ్ర గాయాలతో 3 రోజుల తర్వాత చనిపోతారు. అప్పుడు ఆయన్ని ఆ పురాణకిల్లోనే సమాధి చేస్తారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సమాధిని పంజాబ్లోని శ్రీహింద్లోకి మార్చుతారు. ఆ తర్వాత ఈయన మొదటి భార్య అక్బర్ తల్లి అయినటువంటి బేగా బేగం ఆమె సొంత డబ్బులతో 15 లక్షల రూపాయలు వెచ్చించి ఆఫ్ఘనిస్తాన్లోని హిరాన్ నుండి పర్షియన్ ఆర్కిటెక్చర్స్ని పిలిపించి ఈ టోంబ్ని కట్టిస్తారు. దగ్గర 8 సంవత్సరాలు పడుతుందండి ఈ టోంబ్ నిర్మించడానికి. దగ్గర 1971లో ఈ టోంబ్ యొక్క నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే హుమాయూన్ యొక్క సమాధి సెంటర్లో ఉంది. భారతదేశంలో సంవత్సరం పొడవునా అత్యధిక పర్యాటకుల రద్దీ కలిగిన ప్రాంతాల్లో ఈ హుమాయూన్స్ టోంబ్ను కూడా చెప్పుకోవచ్చండి. ఈ భవనం లోపల ఈ హుమాయూన్ సమాధితో పాటు మరి ఒక దగ్గర 8 వరకు సమాధులను చూడొచ్చండి. ఇవి ఈయనకి సంబంధించిన 2 భార్యల సమాధులు, అలాగే ఈ మొఘల్ రాజవంశస్థుల సమాధులు కూడా మనం ఈ భవనంలో చూడొచ్చు.
భార్య మీద ఉన్న ప్రేమకు చిహ్నంగా తాజ్‌మహల్‌ని ఏ విధంగా అయితే చెప్పుకుంటామో, తన భర్త మీద ఉన్న ప్రేమకు చిహ్నంగా ఈ హుమాయూన్స్ టోంబ్‌ని చెప్పుకోవచ్చు. హిరాత్ నుండి వచ్చిన పర్షియన్ ఆర్కిటెక్చర్ యొక్క అద్భుత కళా సృష్టిగా ఈ హుమాయూన్ టోంబ్‌ని చెప్పుకోవచ్చండి. చూస్తున్నారుగా. ఈ హుమాయూన్ టోంబ్ కాంప్లెక్స్‌లో హుమాయూన్ టోంబ్‌తో పాటు మరికొన్ని చారిత్రాత్మక కట్టడాలను చూడవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తుంది అరబ్ షరాయ్ గేట్ అండి. ఇది దగ్గర దగ్గర 48 అడుగుల ఎత్తున్న పెద్ద గేట్ అండి ఇది. దీన్ని ఎర్ర రాతితో నిర్మించారు. హుమాయూన్స్ టోంబ్ నిర్మించడానికి వచ్చిన పర్షియన్ హస్తకళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఇలాంటి నిర్మాణం చేసుకుని ఇందులో నివసించేవారు. మనం ఈ పరిసర ప్రాంతాల్లోనే ఒక అఫ్షర్వాలా టోంబ్, అదేవిధంగా ఒక మసీదును కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్తున్నాం, పదండి చూద్దాం. ఇదేనండి నేను చెప్పిన అఫ్షర్వాలా సమాధి మరియు మస్జిద్. ఏంటో నాకు ఈ పేర్లు సరిగ్గా నోరు తిరగడం లేదు. ఇక్కడ కొన్ని కథనాల ప్రకారం ఈ అఫ్షర్వాలా హుమాయూన్స్ చక్రవర్తి సైన్యంలో కీలకమైన కమాండింగ్ ఆఫీసర్ అండి. హుమాయూన్స్ యొక్క విజయాలలో ఈయన ఎంతో కీలక పాత్రను పోషించారు. అందువల్ల ఈయన సమాధిని అలాగే ఈ సమాధి పక్కన ఒక మసీదుని కట్టించడం జరిగిందని చెప్తారు. ఈ హుమాయూన్ కాంప్లెక్స్ అంతా చాలా క్లీన్గా ఉందండి. ఎందుకంటే ఇది ఇండియన్ ఆర్కియలాజికల్ మరియు యునెస్కో వారి అండర్లో ఉందండి ఈ ప్రదేశం అంతా. సో దీనంతా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఈ హుమాయూన్ కాంప్లెక్స్లో మరొక చూడదగ్గ ప్రదేశం ఈషా ఖాన్ టోంబ్ అండి. ఇక్కడ ఈ టోంబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది హుమాయూన్స్ని ఓడించిన షేర్షా సూరి యొక్క ఆర్మీ జనరల్ ఈషా ఖాన్కి సంబంధించిన సమాధి అండి ఇది. ఇక్కడ మనము హిందీ మరియు ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఈ సమాధి గురించి వివరాలు ఇక్కడ చూడొచ్చు. ఇది హిందీలో ఉంది, ఇక్కడ మనం ఇంగ్లీష్లో చూడొచ్చండి. పదండి పైకి వెళ్దాం. ఈ సమాధి హుమాయూన్స్ టోంబ్ కన్నా 20 సంవత్సరాల ముందు నుండి ఉన్న సమాధి అండి. ఇది 20 సంవత్సరాలు ముందుగా కట్టించిన సమాధి ఇది. ఇది ఒక అద్భుతమైన సమాధి అండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ఈషా ఖాన్ మొఘల్స్ని ఓడించడంలో ఈ షేర్షా సూరి అద్భుతమైన పాత్ర పోషించాడు. అందుకు గాను ఈ షేర్షా సూరి ఈ ఈషా ఖాన్కి ఒక అద్భుతమైన సమాధిని కట్టించారండి ఆయన చనిపోయిన తర్వాత. ఈ లోపల చూడొచ్చు ఈ ఈషా ఖాన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాధులు కూడా మనం ఇందులో చూడవచ్చు. ఈ హుమాయూన్స్ టోంబ్ యొక్క వీడియో మీకు ఎలా అనిపించిందండి ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలోకి వద్దాం. ఈ ఈషా ఖాన్ సమాధి పక్కనే మనం మరొక మసీదుని చూడొచ్చండి. ఆ మసీద్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అదేనండి ఈ మసీదు, బాగుంది కదండి. ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.